సుమిత్ర కోసం దీప అబార్షన్ చేయించుకుంటుంది అని తెలుసుకున్న కాంచన ఒక్కసారిగా షాక్ అవుతుంది. తర్వాత ఏం జరగబోతుంది అని తెలుసుకోవాలి అనుకుంటే కనుక మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియోని అయితే పూర్తిగా చూడండి. ఎపిసోడ్లోకి వెళ్ళిపోతే ఇంకా డాక్టర్ గారు కార్తీక్ ఫోన్ చేస్తారు. కార్తీక్ ఇమీడియట్గా దీపని అడ్మిట్ చేయాలి, ఎందుకంటే దీపకి వెంటనే అబార్షన్ చేయాలి. అబార్షన్ చేసిన తర్వాత 2-3 డేస్ కానీ నేను బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ చేయడానికి వీలవుతుంది. అందుకే మీరు అర్జెంటుగా దీపను తీసుకుని వచ్చి హాస్పిటల్లో అడ్మిట్ చేయండి అని కార్తీక్ ఫోన్ చేయడంతో ఒక్కసారిగా కార్తీక్ అయితే ఏడుస్తూ ఉంటాడు. అలా బయట గార్డెన్లో కూర్చొని ఏడుస్తూ ఉంటే దీప అయితే కార్తీక్ దగ్గరికి వస్తుంది. బావా ఏమైంది, ఉన్నట్టుండగా ఏడుస్తున్నావు, ఏం జరిగింది బాబా, ఎవరు చేశారు ఫోన్ పట్టుకుని బయటకు వచ్చావు, ఏడుస్తూ కూర్చున్నావు, ఏం జరిగింది బావా అని చెప్పేసి దీప అడుగుతూ ఉంటుంది. నిన్ను హాస్పిటల్లో అడ్మిట్ అవ్వమన్నారు. ఫస్ట్ అబార్షన్ చేయాలంట, అబార్షన్ చేసిన తర్వాత బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ అనేది చేయాలంట. నిన్ను హాస్పిటల్లో జాయిన్ చేయమని అర్జెంటుగా డాక్టర్ గారు ఫోన్ చేశారు అని తెలియగానే ఇద్దరు కూర్చుని ఏడుస్తూ ఉంటారు. అలా ఏడ్చుకొని సరే పద, ముందు నిన్ను జాయిన్ చేసి నేను ఇంటికి వెళ్తాను, నువ్వు అబార్షన్ అయ్యింది అంటే కనుక తర్వాత ఇంటికి రావచ్చు అని చెప్పడంతో ఇంకా ఇద్దరు కూడా కళ్ళు తుడుచుకొని హాస్పిటల్కి అయితే వెళ్తారు. హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత డాక్టర్ గారు అబార్షన్కి అన్ని ఏర్పాట్లు చేసేసి అబార్షన్ అయితే చేయడం జరుగుతుంది. ఈలోపు కార్తీక్ అయితే ఇంటికి వెళ్ళగానే ఎక్కడ కాంచన అయితే అడుగుతూ ఉంటుంది, ఏంట్రా ఒక్కడివే వచ్చావు, దీపేది అని చెప్పేసి కాంచన అడుగుతూ ఉంటే కార్తీక్ అయితే ఏమీ మాట్లాడకుండా ఇక తన ఏడుపును ఆపుకోలేక లోపల గదిలోకి వెళ్ళి ఏడుస్తూ ఉంటాడు. అలా కార్తీక్ ఏడవడం చూసిన కాంచన అయితే చాలా షాక్ అయిపోతుంది. అరే ఏంట్రా చిన్నపిల్లోళ్ళలాగా ఏడుస్తున్నా నాన్న, ఏమైందిరా కార్తీక్, చెప్పరా అని చెప్పేసి బ్రతిమలాడుతూ ఉంటే అప్పుడే ఇంకా అనసూయ కూడా వస్తుంది. వచ్చి కార్తీక్ బాబు ఏం జరిగింది, మీరు ఇలా చిన్నపిల్లల్లాగా ఏడవడం నేను ఫస్ట్ టైం చూస్తున్నాను. ఎంతటి కష్టాన్నైనా తట్టుకుని ఉండే మీరు ఇలా ఏడుస్తుంటే ఏం జరిగిందని మా అందరికీ కూడా చాలా భయంగా ఉంది. చెప్పండి కార్తీక్ బాబు ఏం జరిగింది అని అనేసరికి ఇంకా కార్తీక్ అయితే నిజం చెప్పేస్తాడు. దీపకి అబార్షన్ జరుగుతుందమ్మా, ఇప్పుడే నేను హాస్పిటల్ నుండి వచ్చాను అని చెప్పగానే ఇంకా కాంచన అలాగే అనసూయ అయితే షాక్ అయిపోతూ ఉంటారు. ఏం జరిగింది బాబు, అబార్షన్ జరగడం ఏంటి, బిడ్డకి ఏమైనా బాలేదా, బిడ్డ అవయవాలు ఏమైనా ఏర్పడలేదా, ఎందుకు దీపక్ అబార్షన్ చేస్తున్నారు అని చెప్పేసి అడుగుతూ ఉంటే అప్పుడే ఇంకా కార్తీక్ అయితే నిజం చెప్పేస్తాడు. అమ్మ సుమిత్ర అత్తకి బోన్ మ్యారో ఇవ్వాలంటే జ్యోత్స్న శాంపిల్ సరిపోలేదు, దీప శాంపిల్సే సరిపోయినాయి. ఎందుకు జరిగిందో ఇలా మాకైతే తెలీదు. ఇప్పుడు సుమిత్రతను కాపాడాలి అంటే కనుక దీప బోన్ మ్యారో చేయించుకోవాలి. అలా బోన్ మ్యారో చేయించుకోవడానికి దీప సరిపోదు, ఎందుకంటే దీప ఇప్పుడు ప్రెగ్నెంట్ కాబట్టి బోన్ మ్యారో ఇవ్వడానికి అవ్వదు అని చెప్పి డాక్టర్ గారు చెప్పారు. సుమిత్రతను బతికించుకోవడానికి దీప అబార్షన్ చేయించుకోవడానికి కూడా వెనకాడలేదు. మనం కావాలంటే వయసున్న వాళ్ళమండి, మళ్ళీ మనం కనొచ్చు, కానీ సుమిత్రమ్మ గారు చనిపోతే ఆ కుటుంబానికి వెలుగే లేకుండా పోతుంది అని చెప్పి అబార్షన్కి సిద్ధమైంది నా భార్య అని చెప్పేసి ఏడుస్తూ ఉంటాడు కార్తీక్. అలా కార్తీక్ ఏడవడం చూసి ఇంకా కాంచన అనసూయ ఇద్దరు కూడా బయలుదేరి హాస్పిటల్కి అయితే వెళ్తారు. వెళ్ళేసరికి అబార్షన్ జరిగిపోతుంది. అబార్షన్ జరిగిన తర్వాత దీప దగ్గరికి వెళ్ళి ఇద్దరు కూడా ఏడుస్తూ ఉంటారు, అనసూయ అలాగే కాంచన కూడా. ఇంకా కాంచన అనసూయని కళ్ళు తెరిచి దీప చూసేసరికి ఒక్కసారిగా దీప షాక్ అయిపోతూ ఉంటుంది. ఏంటి అత్తయ్య మీరొచ్చారు అని చెప్పేసి అంటూ ఉంటే, ఎంత గొప్పదానివి దీప, నువ్వు నా వదిన కోసం, మా వదిన కోసం నేను కడుపులో ఉన్న బిడ్డను కూడా త్యాగం చేయడానికి సిద్ధపడ్డావు. ఏమీ కాదు నీకు, కన్న తల్లిలాగా అనుకున్నావు కాబట్టి ఇలా నువ్వు చేయగలిగావు. నీలాంటి మంచి మనసున్న మనిషి నాకు కోడలుగా అవ్వడం నేను చాలా సంతోషిస్తున్నాను. నీలాంటి మంచి మనసున్న ఎక్కడ కూడా ఉండరు నీలాంటి వాళ్ళు అని చెప్పేసి ఇంకా కాంచన అయితే తనకు హత్తుకుంటుంది దీపని. ఇంకా అనసూయ కూడా చాలా మంచిదానివే నీ మనసు ఎవరికీ ఉండదే, కన్న తల్లి లాంటి దానికోసం నీ కన్న బిడ్డనే నువ్వు త్యాగం చేశావు అని చెప్పేసి అనసూయ అనేసరికి దీప ఏడుస్తూ ఉంటుంది. కార్తీక్ కూడా ఏడుస్తూ ఉంటాడు. అరే కార్తీక్ ఏమీ కాదురా, దేవుడు అన్నీ చూస్తూనే ఉంటాడు, మళ్ళీ మీకు మంచిగా మళ్ళీ ఇంకొకసారి దేవుడు అనుగ్రహిస్తాడు,
మీరు మాత్రం బాధపడొద్దు. మీరు మంచిదాని కోసమే ఇలాంటి పని చేశారు కాబట్టి ఇంకా మంచిదే దేవుడు మీకు ఇస్తాడు అని చెప్పేసి కాంచన అయితే ఓదారుస్తూ ఉంటుంది. ఈ విధంగా సుమిత్ర కోసం దీప అబార్షన్ చేయించుకుంటుందని తెలుసుకుని కాంచన అయితే షాక్ అయిపోతుంది. ఇంకా ఏం చేసేది లేక తన వదిన క్షేమంగా ఉంటే తన కుటుంబం అంతా క్షేమంగా ఉంటుందని ఆలోచించి ఇంకా కాంచన కూడా సర్దుకుపోతుంది. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి.